హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఈరోజు నేను ఇంటిలో ఎలాంటి పిండి లేనప్పుడు గ్రైండర్తో కానీ మిక్సీతో కానీ పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి దోశలు, దీనికి కాంబినేషన్గా ఎంతో రుచికరంగా ఉండే సింపుల్ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. 1.5 కప్పు బియ్య పిండిని కూడా వేసుకోవాలి. అలాగే అరకప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా నూక మరియు అరకప్పు పెరుగును కూడా వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే 1, అదే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 2-3 పచ్చిమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరియు 2 అంగుళాల అల్లం ముక్కను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఈ దోశల పిండికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కప్పుతోటి ముందుగా 2 కప్పుల వాటర్ వేసుకుని ఉండలు చుట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. 1 లేదా అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇంకొక 3.25 కప్పుల వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా చేతితోటి మరియు విస్కర్ తోటి ఉండలు చుట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా విస్కర్తో కాసేపు కలుపుకోవటం వలన దోశలు బాగా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ పిండిని రవ్వ దోశలాగా మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దోశల పిండిని ఈ మాత్రం జారుడుగా కలుపుకుని ఇంచుమించు 1 అవర్ పాటు ప్రక్కన ఉంచుకోవాలి. అంటే 50 to 60 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఈ దోశల పిండి నానేలోపు చట్నీని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకోవాలి. తరువాత 7 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు, అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 2 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత ఒక చిన్న బ్లెండర్ జార్లో వేసుకోవాలి. తరువాత ప్యాన్లో మరొక 2 స్పూన్స్ నూనెను వేసుకుని అరకప్పు పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఈ పల్లీలు మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిన తరువాత బ్లెండర్ జార్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు తినే పులుపును బట్టి ఒక చిన్న చెక్క నిమ్మరసం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ మరియు లైట్గా వాటర్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత లైట్గా కొత్తిమీరను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో వేసుకునే తాలింపు కోసం ఇంకో 2 స్పూన్స్ నూనెను వేసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో అర టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిరపకాయలు మరియు కొద్దిగా కరివేపాకును వేసుకుని ఇప్పుడు ఈ తాలింపును మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా ఈ విధంగా బాగా వేగిన తరువాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని పెనాన్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తరువాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకుని ఉల్లిపాయతో బాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకోవటం వలన దోశలు బాగా వస్తాయి. ప్యాను హీట్గా ఉన్నప్పుడే ఈ విధంగా దోశలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ దోశపిండి ఎలా ఉండాలి అంటే రవ్వ దోశపిండిలాగా మరీ పలుచుగా కాకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మాత్రమే ఉండాలి. తరువాత నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యితో దోశలు వేసుకోవటం వలన దోశలు మరింత రుచిగా ఉంటాయి. దోశ ఇలా ఒకవైపు వేగిన తరువాత రెండో వైపు తిప్పుకుని లైట్గా వేగనివ్వాలి.
దోశ ఈ విధంగా రెండు వైపులా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవాలి. దోశ వేసే ప్రతిసారి ఖచ్చితంగా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా నీళ్ళను చిలకరించుకొని దోశలు వేసుకోవాలి. అదేవిధంగా ప్రతిసారి ఈ దోశలు వేసుకున్నప్పుడు మంటను హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా దొరికే తాటికాయలతోటి తాటిగారెలు మరియు తాటి రొట్టె పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నా వీడియోస్లో ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా వాచ్ చేయండి. నేను చూపించిన కొలతలతో కనుక ఈ గోధుమ పిండి దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. తరువాత ఈ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ గోధుమ పిండి దోశలు దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.